పార్టీలో చేరికల సంఖ్య రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే పార్టీలో మరి చాలామంది సీనియర్లు ఉన్నారు. ఇక కేబినెట్ విస్తరణ విషయం కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ పదవుల విషయం కావచ్చు, నామినేటెడ్ పోస్టు భర్తీల విషయం కావచ్చు, మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి రెండో పర్యాయం కూడా వెళ్ళారు. సో పీసీసీ పదవి నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ మరి భర్తీ చేయాల్సిన పదవులు ఎన్నో ఉన్నాయి. ఒకవైపు మరి కాంగ్రెస్ పార్టీలోనే పదవుల కోసం కొంత మరి వివాదం నడుస్తుంది. సో పీసీసీ పదవి విషయంలో మరి పోటీ పెరిగిపోతూనే ఉంది అంతకంతకు. అలాగే మరి మంత్రి పదవుల విషయంలో కూడా మరి 6 క్యాబినెట్ పోస్టులకు సంబంధించి మరి ఒక 10 మందికి పైగానే పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరి ఒక ఏకాభిప్రాయం కుదరడం ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం లాంటి పార్టీ. మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి కూడా సుమారు 140 ఏళ్ళు మరి కావస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం పట్ల కొంత బయట నుంచి ఇంట నుంచి కొంత వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. మరి తాజాగా మరి జగిత్యాలకు సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి కూడా ఈ విషయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా దీన్ని కొంత వ్యతిరేకించారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి 6 గ్యారెంటీలు అమలు చేసి సుస్థిర పాలన దిశగా మనం అడుగులేయాలి తప్ప ఇప్పుడు కొత్తగా మనం సంఖ్యాబలం పెంచుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి మరి తగినంత మెజార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రజలు ఇచ్చారని చెప్తున్నారు. మరి ఈ విషయంపై ఈరోజు స్పెషల్ డిబేట్ మనతో మాట్లాడడానికి రేగులపాటి రమ్యారావు గారు ఉన్నారు. మేడం నమస్తే. కల్వకుంట్ల రమ్యారావు అలియాస్ రేగులపాటి రమ్యారావు, ఎలా అనిపిస్తుంది మేడం? ఇప్పుడు ఆ ఇంటి పేరు ఈ ఇంటి పేరు మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎట్లా చూస్తారు? నా ఇంటి పేరు గురించా రాజకీయాల గురించా? అఫ్కోర్స్ అప్పుడు ఆ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నారు. సో ఆ ఇంటి పేరు బాగా పాపులర్ అయింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాపులర్ ఉంది. సో ఇప్పుడు జరిగే పరిణామాలు తాజా రాజకీయాలు చూస్తే ఏమనిపిస్తుంది? రాజకీయాలు కాబట్టి అట్లాగే ఉంటాయి. రాజకీయాలు అలాగే ఉంటాయంటారా? అంతే కదండి. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. ఎప్పుడో స్వాతంత్రం మునుపు దేశం కోసం స్వాతంత్ర సమరం చేసిన పార్టీ. అలాంటి పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు కొత్తగా చేరికలు అంటే గతంలో కేసీఆర్ చేశాడు కనుక ఇప్పుడు మనం చేసుకుందాం. గతంలో మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్ష హోదా దక్కకుండా చేద్దామనే ఆలోచనైనా దీంట్లో ఇంకా వేరేమన్నా ఉందనుకుంటున్నారు? జరుగుతున్న సినారియో అంతా చూస్తే మటుకు డెఫినెట్గా బీజేపీ ఎడ క్యాప్చర్ చేస్తుందో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతేనే భయం ఉంది. భయం కాదు, బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎక్కడ లాక్కుంటుందో. ఇక పాలిటిక్స్లో అదొక యాక్షన్ ప్లాన్ అనుకున్నా, గేమ్ అనుకున్నా కానీ ఆ రకంగా నడుస్తుంది. కాబట్టి వాళ్ళకంటే ముందు మేము తీసేసుకుంటే బెటర్ అనే దాంట్లో అధిష్టానం ఒప్పించి పార్టీని బలోపేతం చేయాల్సిందే. రాజకీయాలు అన్నప్పుడు వచ్చేవారిని తీసుకోవాల్సిందే అంటారు. అంటే మరి అది పాలిటిక్స్ అంటే అంతే కదండి. అవును, రాజకీయం అంటే రాజకీయం చేస్తున్నారు. కానీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి చర్యలను కొంత అంటే అసంతృప్తి వ్యక్తం చేయడం కావచ్చు. ఇప్పుడు పార్టీకి తగినంత బలం ఉంది, కొత్తగా ఎమ్మెల్యేలు మనకు అవసరం లేదు. మీరు కూడా ఇప్పుడు నామినేటెడ్ పోస్టుకు సంబంధించి ఆశతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పటి నుంచి పనిచేస్తున్నారు. మరి కేసీఆర్తో కూడా విభేదించారు. కేసీఆర్కి సంబంధించిన విషయంలో చాలా విమర్శలు చేశారు. అంటే మీరు కూడా ఒక రాజకీయంగా ఏదో ఒక పదవి వస్తుంది, ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు ఈ చేరికలతోనే మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండదంటారా? చేరికలతోటి ఇబ్బంది అనేది ఏమి ఉండదు. మీరు అన్నట్టు కేసీఆర్ మీద విమర్శలు చేయడం కాదు, సిస్టమ్ అక్కడ కరెక్ట్ లేదని సిస్టమ్ మీద విమర్శ చేస్తున్నా. అప్పుడు చేసినా ఇప్పుడు కూడా చేస్తానే ఉన్నా. సిస్టమ్ మీద అక్కడ అనుకున్నది ఏంది, జరిగింది ఏంది, జరుగుతున్నది ఏంది, దాని మీద మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా. ఇక ఇక్కడ మా దగ్గర చేరికల వల్ల నాకు ఇబ్బంది అయ్యేది ఏముండదు. రమ్యారావుకు పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం డెఫినెట్గా పనిచేస్తా. కానీ పదవి ఇవ్వాల్సిన అవసరం, నమ్మకాన్ని నిలబెట్టుకునే అవసరం రేవంత్ అన్న మీద ఉన్నది, ముఖ్యమంత్రి గారి మీద ఉంది. డెఫినెట్గా రేవంత్ అన్న మాట ఇచ్చింది కాబట్టి మాట నిలబెట్టుకోవాలి. దేంట్లో కూడా నేను వెనకపోలేదు. కమిట్మెంట్లో కానీ, కాన్ఫిడెన్స్లో కానీ, అన్నిట్లో కూడా నేను ప్లస్లోనే ఉన్నా. అంటే రేవంత్ అన్న మీకు ఏం హామీ ఇచ్చిండు? ఎమ్మెల్యే పదవి ఇస్తా అన్నాడా, ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నాడా, ఎంపీ టికెట్ ఇస్తా అన్నాడా,
నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అని చెప్పిండారు. రేపు పొద్దున మరి క్యాబినెట్ విస్తరణ మంత్రి పదవి ఇస్తా అన్నారు. ఏమి ఇస్తా అని చెప్పారు? ఎమ్మెల్యే ఎంపీ టికెట్కి హామీ ఇస్తే మొన్న కరీంనగర్ ఎమ్మెల్యే లేకుంటే కరీంనగర్ ఎంపీ టికెట్ వచ్చేది కదా అండి, వాటికి దేనికి ఇవ్వలేదు. డెఫినెట్గా గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ వచ్చినాక మంచి స్థానంలో సంక్షిప్త స్థానం ఇస్తా అని చెప్పిండ్రు. ఆ మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం రేవంత్ అన్న మీద ఉన్నది. అంటే గతంలో కేసీఆర్ కూడా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. సో దాంట్లో 12 మందిని తీసుకున్నారు, ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. సో బయట నుంచి వచ్చిన వాళ్ళతోనే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు రావడంతోనే బీఆర్ఎస్ పార్టీ మూడోసారి కొంత ఇబ్బందుల పాలైంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా మరి కేసీఆర్ అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే, ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనేది రాజకీయ ఎత్తుగడలో ఒక భాగమే. కానీ రేపొద్దున ప్రజలు ఫైనల్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు కదా రెఫరెండము, వాళ్ళే కదా కీలకం. అట్లాంటి ప్రజల ముందు మరి మార్పు కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అన్నారు, ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజాపాలన చేస్తామంటున్నారు. ఈ క్రమంలో ఇట్లాంటి కార్యక్రమాలు ప్రజలు ఎలాంటి సంకేతాలు ఇస్తాయి? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది కాబట్టి ప్రజాపాలన చేస్తుంది, ప్రజలకు నచ్చి మెచ్చేటట్టే పాలన చేస్తుంది. అందులో ఇంకొక ఏ సమస్య లేదు. ఇంకా ఎమ్మెల్యేలను లాక్కొని అక్కడ వాళ్ళని విలీనం చేసే దిశగా పావులు కలుపుతున్నారు. అది ప్రజలు హర్షించరా అనేది కాదు ప్రజలు చూసేది. ప్రజలకు ఏవైతే మేము హామీలు ఇచ్చినామో ఆ హామీలు నెరవేర్చి ప్రజలతోటి మేము బేష్ అనిపించుకునే విధంగా పాలన ఉంటుంది. అది ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది, అది చూస్తారు ప్రజలు. ఓకే, మీరు మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు ఇచ్చారు, అలాగే 100 రోజులు కూడా ఒక టైం పెట్టుకున్నారు. సరే, మీ లోక్సభకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మీరు బ్రేక్ వేశారు. సో ఆ ప్రక్రియ అయిపోయింది, పూర్తిస్థాయిలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సమావేశాలలో కూడా అంటే మీ ప్రభుత్వం 6 నెలల నుంచి 7వ నెల దాటి పోతుంది, కానీ ఇంకా 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు మీరు. దీంట్లో తెలంగాణ ప్రజల్లో మీరు కొంత ప్రజల్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అంటారా? ఏముండదు, మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పిండ్రు, డెఫినెట్గా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు టైం ఇచ్చిండ్రు ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ అమలుకు మించిన హామీలు ఎన్నో ఇచ్చింది, వాళ్ళకు 2 టర్మ్స్ కూడా ఛాన్స్ ఇచ్చిండ్రు. కానీ మాకు జస్ట్ మా గవర్నమెంట్ వచ్చి 7 మంత్స్ అయింది. వాళ్ళకు 10 సంవత్సరాల టైం ఇచ్చిన వాళ్ళు మాకు కనీసం 10 నెలలు కూడా కాకముందే ఆగామాగామయ్యి. మీరు 5 ఏళ్ళ సమయం అడగలేదు, మీరు కేవలం 100 రోజులు మీరే డెడ్ లైన్ పెట్టుకున్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రచారంలో ప్రతి నేత కూడా చెప్పుకొని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలుకుంటే ఎంతమంది పోటీ చేసారో నాయకులంతా కూడా మీరు ప్రచారం చేశారు. ఆ 100 రోజుల డెడ్ లైన్ అయిపోయింది, మళ్ళీ ఒక 100 రోజులు కూడా అయిపోతుంది. సో ఈ మీరు చెప్పుకున్న డెడ్ లైన్కి మీరు కట్టుబడి లేకపోతే ప్రజల నుంచి కొంత విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంటుంది కదా? ఏం లేదంటే ఏం విశ్వాసం కోల్పోయే పరిస్థితి లేదు. డెఫినెట్గా ప్రజల విశ్వాసం మాకు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఉంటుంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, మేము పార్టీ లీడర్లం కానివ్వండి, ప్రజలు నచ్చి మెచ్చే విధంగానే మేము పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు 18 గంటలు ఈ ప్రజల కోసమే పనిచేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇచ్చిన హామీలన్నీ కూడా అతి తొందరలో నెరవేర్చబోతున్నాం. అంటే గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు, ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. లెక్కకు మించి అప్పులు చేస్తున్నారు, రాష్ట్ర ఖజానా దివాలా తీసిందన్నారు. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఖజానా ఇక్కడ ఖాళీగా ఉంది, సో ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకున్నా కానీ మట్టికుండలు దర్శనం ఇచ్చినాయని చెప్తున్నారు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. కానీ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలకు ఏ మేరకు డబ్బులు అవసరమవుతో మీరు ఇంకా క్యాలిక్యులేషన్ కూడా చేసుకునే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఆగస్టు 15th లోపు మీరు రైతు రుణమాఫీ ఒకటి చేస్తామంటున్నారు. ఇంకా చాలా అంటే ఇది 6వ స్కీమ్ కింద చూసుకుంటే దాని వెనుక ఇంకొక 7 పథకాలు మీరు అమలు చేయాల్సినవి ఉన్నాయి. ముఖ్యంగా ఒక మహిళగా మీరు మహిళలంతా మీకు నీరాజనం బట్టే ఓట్లేసే దిశగా కూడా మీరు ఒక స్కీమ్ ప్రకటించారు. ప్రతి మహిళకు అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పారు. సో ఆ రకంగా మరి రాష్ట్ర జనాభాలో అంటే ఓటర్లలో జనాభాలో సగం మంది అంటే 1 కోటి పైగా మరి మహిళలు ఉండే అవకాశం ఉంది. సో వారందరికీ మీరు ఈ రైతు రుణమాఫీకే ఇన్ని తిప్పలు పడుతున్నారు. రేపొద్దున ఆ మహిళలకు సంబంధించిన పింఛన్ ఇష్యూ ఎప్పటి వరకు తెలుస్తారు? సో దీంట్లో ప్రజలు అంతవరకు మీకు కొంత అసంతృప్తి అనేది పెరుగుతుంది, అందులో డౌట్ లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. సో ప్రతి గ్రామంలో మరి సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ ఉంటాయి.
ఇట్లాంటి క్రమంలో ఇవన్నీ చేయకుండా మీరు పోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది స్పష్టంగా ఓట్లలో మరొకసారి కనిపించే పరిస్థితి ఉంటుంది కదా. అస్సలే ఆ ప్రభావం ఉంటుందండి. డెఫినెట్గా మహిళలకు ఏవైతే హామీలు ఇచ్చినామో, తెలంగాణ ఓటర్లకు ఏమైతే హామీలు ఇచ్చినామో డెఫినెట్గా ఆ హామీలను నెరవేర్చే దిశగానే మా బడ్జెట్ సమకూర్చుకునే విధంగానే మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు కూడా ఆ బడ్జెట్ సమకూర్చడానికే వాళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి, సమాలోచనలు జరుగుతున్నాయి, సమావేశాలు జరుగుతున్నాయి. డెఫినెట్గా తొందరలోనే 1 by 1 అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎలాంటి అసమ్మతి పార్టీలు కానీ ప్రజల్లో కానీ రాకుండా చూసుకునే విధంగానే ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మీరు కూడా ఏమాత్రం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే మేడం, ఇప్పుడు మీకు గతంలో రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే, రాష్ట్రంలో మీకు ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ఉండే, కానీ అనూహ్యంగా బీజేపీ కూడా ముందుకు వస్తుంది. 8 ఎంపీ సీట్లు గెలవడం కావచ్చు, 8 ఎమ్మెల్యే సీట్లు గెలవడం కావచ్చు, మరొకసారి మూడోసారి కూడా కేంద్రంలో అధికారం చేపట్టడం కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవన్నీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో అంటే జాతీయ స్థాయిలో కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న అధికారానికి కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రతిపక్షంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మనాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా కేంద్రం నుంచి సహాయ సహకారం ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి సహాయ సహకారాలు మీకు ఉంటాయని మీకు అనిపిస్తుందా? డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు కూడా మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారిని కలిసినారు, ఇప్పుడు మోడీ గారిని కూడా కలుస్తున్నారు. డెఫినెట్గా భారతదేశంలోనే తెలంగాణ ఉంది, వేరే పాకిస్తాన్లో ఎక్కడనో లేదు. కాబట్టి భారతదేశ ప్రధానిగా మోడీ గారు 3వసారి అయినాక మరి ఇప్పుడు తెలంగాణకు తప్పకుండా నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఆ నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా డెఫినెట్గా తెలంగాణకి వాటా కేటాయించండి అని అడగడానికే వెళ్ళిండ్రు. డెఫినెట్గా భారత ప్రధానిగా ఆయన మీద తక్షణ కర్తవ్యం తెలంగాణకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. కేటాయిస్తారనే నమ్మకం. రాష్ట్రాలకు ఇచ్చినట్టు తెలంగాణకు మీకు నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, అందులో సందేహం లేదు, అది కొట్లాడి తెచ్చుకుంటారు. కానీ మీరు ఇచ్చిన ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో, 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్థిక భారం, చాలా భారం. ఎందుకంటే మీరు 100 రోజులు డెడ్లైన్ పెట్టుకున్నారు, ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, 7 నెలలు కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మీరు రైతు రుణమాఫీ మీద ఆగస్టు 15th లోపు మాత్రమే గ్యారంటీ ఇవ్వగలిగారు, చేస్తారు అందులో రైతులు. కానీ మహిళలకు సంబంధించిన ఇష్యూలో అది ఇప్పటి వరకు మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా తొందరలోనే అన్నిటి క్లారిటీ వస్తుందండి. మీరు ఏమాత్రం అనుమానాలు పెట్టుకోకండి. మీరు ప్రతిపక్షం మీరు బీఆర్ఎస్ వాళ్ళలాగా మీరు ప్రతిపక్షం లాగా మమ్మల్ని అనుమానించొద్దు. డెఫినెట్గా మహిళలకు ఏవైతే ఇచ్చినరో రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ గారు వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నట్టు. కాబట్టి తప్పకుండా తెలంగాణ ఇస్తాము అని చెప్పి ఎట్లు ఇచ్చినామో ఇవి కూడా ఆ విధంగానే నెరవేరుస్తాం. ఓకే, ఇంకో అంశం తీసుకుందాం మేడం. ఇప్పుడు చేరికల విషయంలో మీరు ఎందుకు ఇప్పుడు ఇంత అర్జెంటుగా, మీకు ఆల్రెడీ మెజారిటీ పీపుల్స్ తెలంగాణ మీకు 64 సీట్లు గెలిపించారు, ఇంకో క్యాండిడేట్ కూడా మీతో జత 65 ఉండే మీ సంఖ్యాబలం. మ్యాజిక్ ఫిగర్ తెలంగాణలో 60 సీట్లు ఎమ్మెల్యే అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. అంతకుమించి 5 సీట్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకోవడం కావచ్చు, వాళ్ళకు మంత్రి పదవులు హామీ ఇవ్వడం కావచ్చు, ఇదంతా ఇప్పుడు అవసరం అంటారా? డెఫినెట్గా అవసరమే. ఎందుకంటే మా గవర్నమెంట్ వచ్చి నెల రోజులు 15 రోజులు కాకముందే పడగొడతామని ప్రతిపక్షాలు మాట్లాడి, ఇక బీజేపీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక వివిధ రాష్ట్రాల్లో ఏం జరిగిందో, ఏకనాథ్ షిండే ఎట్లా పుట్టించిండ్రో మనకు తెలిసిన విషయమే. కాబట్టి మా ప్రభుత్వంని కాపాడుకునే దాంట్లో భాగంగా ఈ చేరికలు అంతే. మాకేం సంఖ్యాబలం అని లేదని కాదు, వేరే అభద్రత లేదు, ఏది లేదు. పడగొడతామని అవతల వల్లే కవ్వింపు రెచ్చగొట్టే చర్యలు చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మరి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఈ చేరికలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే బయట ప్రచారం మాత్రం డిఫరెంట్గా జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు, గెలిచిన వాళ్ళంతా కూడా అవినీతి చేశారు ప్రజల్లో. అందుకే బీఆర్ఎస్ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదాకే తెలంగాణ ప్రజలు పరిమితం చేశారు. కానీ అలాంటి పార్టీ నుంచి మీరు ఎమ్మెల్యేలు తీసుకోవడం పట్ల ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు? అట్లా ఏముండదండి. వాళ్ళు అవినీతి చేసిండ్రు అని అనుకున్నప్పుడు ఆ అవినీతి ఎమ్మెల్యేలను ఎట్లా ఎన్నుకున్నారు? ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళు చేసి తప్పే చేసిరంటారా మీరు కూడా?
లేదండి, వాళ్ళు అవినీతి చేసిండ్రు ప్రజలు అనుకుంటున్నారు అన్నప్పుడు ఆ ప్రజలే ఎన్నుకున్నారు కదా వీళ్ళని. మరి మరి ఇక వాళ్ళు ఎన్నుకున్న నేతలను తీసుకుంటే తప్పులేదంటారు మీరు? ఎన్నుకున్న నేతలను తీసుకోవడం తప్పలేదని కాదు. ఇప్పుడు ఇందాకే చెప్పాను కదా, వాళ్ళ పడగొడతాము అనే విధానము, వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టే విధానానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ చేరికలు ఉంటున్నాయని చెప్తున్నాం మేము. అంటే కాంగ్రెస్ పార్టీలో సంఖ్యాబలం ఉంది, చాలామంది నేతలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకా కొత్త వాళ్ళు ఎవరు అవసరం లేదు. ఎందుకంటే మీకు మీలాంటి పనిచేసే వాళ్ళకు సరైన పదవులు ఇచ్చి పార్టీ న్యాయం చేస్తే ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కానీ ఇదంతా డైవర్ట్ చేస్తున్నారు. ఈ 6 గ్యారెంటీలు అమలు చేసే స్తోమత ప్రభుత్వానికి లేదు, అప్పులు తీసుకురావాల్సిందే, చేయాల్సిందే. అయితే మీరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టు ఉత్పాదక రంగం మీద పెట్టుబడి పెడతామని బట్టి గారు కూడా చెప్తున్నారు, ఆర్థిక శాఖ మంత్రి. ఉత్పాదక రంగం మీద పెట్టుబడి పెట్టడం అంటే మళ్ళీ రిటర్న్స్ రావాలి. ఆ రిటర్న్స్ వచ్చే కార్యక్రమాలు ఏవి లేవు, బీఆర్ఎస్ చెప్పినట్టే మీరు చెప్తున్నారు. సో బీఆర్ఎస్ పాలన మార్పు కోరుకొని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, ఆ మార్పు కనిపిస్తుందంటారా? డెఫినెట్గా మార్పు కనిపిస్తుంది, కనిపించదు అనడానికి ఛాన్సే లేదు. ఇంకా మీరు అన్నట్టు ఈ చేరికలు అనేది అసలు వాళ్ళకి ఏం అవసరం అండి? మేమేం హామీలు ఇచ్చినామో ప్రతిపక్షాలు, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేరనప్పుడు మీరు ప్రతిపక్షాలుగా మమ్మల్ని క్వశ్చన్ చేయండి, మీరు ఏదైనా చేయండి. కానీ పడగొడతాం మా ప్రభుత్వాన్ని అనే హక్కు వీళ్ళకి లేదు కదా. ప్రజలే మీకు తీర్పిచ్చిండ్రు కదా, మాకు పట్టం కట్టిండ్రు కదా, మేము అధికారంలోకి వచ్చినాం కదా. మరి మీరు ఆ మాత్రం ఓపిక లేకుండా నెల రోజులు కాకముందే పడగొడతాం అన్నారు కాబట్టి ఈ చేరికలు ఉన్నాయి. ఇంకా మీరు అన్నట్టు ఈ మీకు రిటర్న్స్ ఎట్లా వస్తాయి, మీకు బడ్జెట్ ఎట్లా లేదు కదా అని అంటున్నారు కదా. దాన్ని బడ్జెట్ను సమకూర్చుకోవడానికి అన్ని బయటకు చెప్పామండి. మా వ్యూహం మాకు ఉంటుంది, ప్రభుత్వానికి ఉండే వ్యూహము ప్రభుత్వానికి ఉంటుంది. డెఫినెట్గా ఆ వ్యూహాలన్నీ బయటకు తెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, డెఫినెట్గా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫెయిల్ చేయాలనే నిమిషం ఆలోచిస్తుంటాయి కాబట్టి అవన్నీ బయట తెలియరియం. కాబట్టి డెఫినెట్గా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాము. డెఫినెట్గా మా ప్రభుత్వమే కంటిన్యూ అవుతుంది. మరి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళ భవిష్యత్తు ఏందో వాళ్ళు చూసుకోవాలంతే. ఓకే మేడం, ఇప్పుడు రేపు శనివారం రోజున ప్రగతి భవన్, అంటే గతంలో ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్, సో ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఇటు రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలుస్తున్నారు. సో గతంలో వాళ్ళిద్దరు కూడా టీడీపీ పార్టీలో ఉన్నారు, మీకు తెలిసిందే. సో గురు శిష్యుల అనుబంధం అని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ భేటీలో విభజన అంశాలు చర్చించుకుందామని చంద్రబాబు ముందు లేఖ రాయడం, తర్వాత దానికి ఆహ్వానిస్తూ ఆయన మళ్ళీ ఆహ్వానం పంపడం, ఇదంతా ఎట్లా చూస్తారంటారు? ఎందుకంటే చంద్రబాబు ఎన్డీఏతో మింగిల్ అయి ఉన్నాడు, సో ఆ ప్రభుత్వం కేంద్రంలో కీలకంగా ఉన్నాడు. మరి రాష్ట్రానికి సంబంధించి న్యాయం జరుగుతుంది అంటారా? డెఫినెట్గా జరుగుతుంది. ఇంట్లో కొత్తదనం ఏముంది, అందులో అంత పెద్ద వింత ఏముందండి. గతంలో కేసీఆర్ చంద్రబాబు గారు కూడా గురు శిష్యులే. గతంలో వీళ్ళు కూడా కలుసుకున్నారు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కూడా వాళ్ళిద్దరు కలుసుకునే సందర్భం కూడా ఉంది. అప్పుడు లేనిది వింత ఇప్పుడేం కనబడుతుందో, అందరికీ ఎందుకంత వేరే రకంగా అనిపిస్తుందో అర్థం కావట్లేదు. అలాంటిది ఏముండదు. అంటే కేంద్రంలో ఎన్డీఏతోని చంద్రబాబు ఉన్నాడు, ఇండియాకు సంబంధించి కాంగ్రెస్, ఇండియా కూటమిలో కాంగ్రెస్ మెయిన్ కనుక కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. రెండు భిన్నమైన పార్టీలు, రాజకీయంగా చాలా వైరం ఉన్న పార్టీలు. ఆ పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, సరే పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కావచ్చు, విభజన అంశాలకు సంబంధించి మాట్లాడుకోవడం అనేది అందరూ హర్షిస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మరి ఇద్దరు కూర్చునే క్రమంలో విభజన అంశాలు 10 సంవత్సరాలుగా ఇటు జగన్, కేసీఆర్ కూడా కలిశారు, కానీ అక్కడే ఉండిపోయినాయి. ఇప్పుడు సమస్యలన్నీ పరిష్కారం అయితే అంటారా? డెఫినెట్గా కావాల్సిన అవసరం ఉంది. కేవలం గృహశిష్యుల్లాగా ఆ మీటింగ్ ఉండదు. మీరు అన్నట్టు పొరుగు రాష్ట్రాల సీఎంలు సమస్యల మీద పరిష్కరించుకోవడానికి, చర్చించుకోవడానికి జరిగే మీటింగ్ అది. డెఫినెట్గా వాళ్ళు ఎన్డీఏలు ఉన్నా, మాది కాంగ్రెస్ అయినా, ఇక్కడ సమస్యల కోసం ఇరువురు కూర్చుంటున్నారు కాబట్టి డెఫినెట్గా సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు గారు 4వ ముఖ్యమంత్రి అయినరు కాబట్టి వారు భేషజాలకు పట్టింపులకు వెళ్ళకుండా డెఫినెట్గా సమస్యలు
పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అంటే అన్ని సమస్యల పరిష్కారం మనం గతంలో విభజన జరిగినప్పుడు ఒక 7 గ్రామాలు ఆంధ్రలో కలిసిపోయినాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అదే అంటున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి. ఆ 7 గ్రామాల విషయం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుతో ఒప్పించి మళ్ళీ తెలంగాణలో విలీనం చేసే దిశగా కూడా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలంటున్నారు. బీజేపీ వాళ్ళు అదే అంటున్నారు, హరీష్ రావు గారు కూడా మాజీ మంత్రి ఆయన కూడా అంటున్నారు. సో ఈ 7 గ్రామాల విషయం ముందు మాట్లాడినాకనే రెండో అంశం మాట్లాడాలనే మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? డెఫినెట్గా వీళ్ళందరూ అడుగుతున్నట్టు అట్లా జరిగితేనే బాగుంటుంది. ఏదైతే విలీనం జరిగిపోయిందో అది మన తెలంగాణకు సంబంధించినవి కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ వాటి మీద రేవంత్ అన్న మాట్లాడాలి. చంద్రబాబు గారు కూడా దాని మీద సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు పార్టీ పదవుల విషయానికి వస్తే క్యాబినెట్ పోస్టులకు సంబంధించి బయట వాళ్ళని తీసుకుంటారు, అది అధిష్టానం ఇష్టం. ఓకే, కానీ పార్టీలో పనిచేసే వాళ్ళకు సరైన న్యాయం జరగాలంటారా? మీలాంటి వాళ్ళకు చెప్పండి. నాలాంటిదనే కాదండి, కాంగ్రెస్ కండువా జెండా వేసుకొని కష్టకాలంలో కాంగ్రెస్ను తోటి పనిచేసిన వాళ్ళందరికీ కూడా అది ఎవరైనా కానివ్వండి, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, అది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వాళ్ళ వరకైనా కానీ అందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చేరికల పేరు మీద వచ్చే వాళ్ళకు పెద్దపీట వేసేసి పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళకు అన్యాయం చేస్తే మాత్రం అది కరెక్ట్గా. మా ఛానల్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు కేసీఆర్ అన్న కూతురుగా, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలుగా ఏమైనా చెప్పుకునేందో విజ్ఞప్తి? రేవంత్ అన్న నాలాగా మాట ఇచ్చిన ప్రతి మహిళకు, అక్క చెల్లెళ్ళందరికీ కూడా మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ అన్న మాలాంటి అక్క చెల్లెళ్ళందరి సపోర్ట్ తోటి, అందరి కష్టంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. కాబట్టి రేవంత్ అన్న మహిళలకు మీరు తగిన న్యాయం చేయాలి, సముచిత స్థానాలు ఇవ్వాలి. మీరు ఒక సోదరునిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఇప్పుడు రాఖీ కూడా కట్టారు కదా మీరు, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా రాఖీ కట్టారు కదా, అప్పుడు హామీ ఇచ్చారు కదా. అవును, అప్పుడు అన్న హామీ కూడా ఇచ్చిండ్రు. డెఫినెట్గా మాట నిలబెట్టుకుంటారు అనే నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకాన్ని అన్న నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సుస్థిరంగా ఉంటుంది. ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము. ఇక మహిళలకు కావచ్చు, అలాగే పార్టీలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఒక అన్నలాగా ఖచ్చితంగా మరి న్యాయం చేస్తాడనే నమ్మకం ఉందని చెప్తున్నారు. మరి ఇక రమ్యారావు గారు మరి చూడాలి నామినేటెడ్ పోస్టుల విషయంలో. మరి ఇప్పటికీ కేబినెట్ పోస్టుల విషయంలో 2 సార్లు ఢిల్లీలో మరి సమావేశాలు జరుగుతున్నాయి, కానీ ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇక కేవలం 6 పదవుల విషయంలోనే మరి 2 పర్యటనలు పూర్తయ్యాయి. మరి ఇక 30 పైగా ఉన్న నామినేటెడ్ పోస్టు భర్తీ విషయంలో మరి ఎంత టైం పడుతుందో. మరి కాంగ్రెస్ నాయకులు అయితే ఖచ్చితంగా హోప్తో ఉన్నారు. సో రమ్యారావు లాంటి వాళ్ళు కూడా మరి కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని ఉన్నారు. గతంలో మరి సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడనే మరి విశ్వాసంతో ఉన్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి మరో డిబేట్. న్యూస్ 360 ఆలోచన మారుస్తుంది, నిజం ఆలోచన మారుస్తుంది.